అండి అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఇది వచ్చి ఏబీసీ జ్యూస్ అంటారు. ఏబీసీ జ్యూస్ బీట్రూట్, క్యారెట్, యాపిల్ మన ఇష్టం అండి. ఏదో ఒక ఫ్రూట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఈ జ్యూస్ ఎలా చేసుకున్నానో చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే బీట్రూట్ని అయితే మనం ముక్కలుగా కట్ చేసుకొని, ఒక చిన్న ముక్క ఉంటే చాలండి. చిన్న బీట్రూట్ అయితే ఒక్కటైతే సరిపోతుంది. ఒక 2 క్యారెట్లు తీసుకున్నాను. ఇంకా ఈ జ్యూస్ వల్ల అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ కూడా చెప్తాను చూడండి. మనకి అడ్వాంటేజెస్ అంటే ఈ జ్యూస్ తాగితే తప్పకుండా మనకి బ్లడ్ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకైతే కంపల్సరీగా ఒక 1 మంత్కి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందండి. ఇంకోటి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ జ్యూస్ వల్ల మన స్కిన్ కాంప్లెక్షన్ కానీ, మన హెయిర్ కాంప్లెక్షన్ కూడా చాలా చేంజ్ అవుతుంది. చాలా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. తప్పకుండా మీరు తాగే వాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి. తప్పకుండా మీకు ఈ చేంజ్ అనేది ఒక 1 మంత్లో మీరైతే చూస్తారు. ఇంకా డిసడ్వాంటేజెస్ అంటారా, ఈ జ్యూస్ కొంతమందికి ఏంటంటే యాక్చువల్గా ఈ జ్యూస్ పరగడుపున తాగితే చాలా మంచిదండి. కొంతమందికి పరగడుపున పడదు, కొంచెం గ్యాస్ ఇష్యూస్ వల్ల తాగలేరు. అదొక్కటే డిసడ్వాంటేజెస్ ఇది. ఇంకా దీంట్లో క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ చాలా అంటే చాలా మనకి బాడీకి, మన హెల్త్కి చాలా మంచిదండి. చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ తింటే చాలా మంచిది. కొంచెం షుగర్ పేషెంట్స్ అలా ఉన్న వాళ్ళైతే కొంచెం బీట్రూట్ని అయితే ఎక్కువ కాకుండా కొంచెం తక్కువలో తీసుకుంటే సరిపోతుందండి. ఇంకా చూసారంటే ఈ ముక్కల కింద అయితే కట్ చేసేసాను. ఇంకా అవి ముక్కలన్నీ మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నానండి. నేనైతే ఒక్కదాన్నే తీసుకుంటున్నాను కాబట్టి 2 క్యారెట్లు, కొంచెం బీట్రూట్ ముక్క అయితే తీసుకున్నాను. మీరు ఎంతమంది తాగుతారో దాని క్వాంటిటీ బట్టి మీరు బీట్రూట్, క్యారెట్ని అయితే తీసుకోండి. ఇంకా ఈ క్యారెట్, బీట్రూట్ వల్ల మనకి చాలా అంటే చాలా బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. నేనైతే ఇందులో దానిమ్మ అయితే వేసానండి. మనం కొంచెం గట్ హెల్త్ కూడా మనకి బాగుండాలంటే కొంచెం అల్లం ముక్క చిన్న అల్లం ముక్క వేసుకొని దాంట్లోనే మిక్సీ చేసేసుకోండి. నేనైతే ఇందులో వేయట్లేదు. మీకు కావాలంటే అల్లం ముక్క కూడా కొంచెం వేసుకోండి, బాగుంటుంది. లేడీస్కి అండి నేను ముఖ్యంగా చెప్తున్నాను, లేడీస్కి చాలా ఇంపార్టెంట్ అండి ఈ జ్యూస్. తప్పకుండా మీరు ఇంట్లో చాలా పనులు చేస్తుంటారు, కొంచెం టైం తీసుకొని ఈ జ్యూస్ మట్టుకు ఏదో ఒక టైంలో వేసుకొని తప్పకుండా అయితే తాగండి. నేను లేడీస్ గురించి మెయిన్గా ఈ జ్యూస్ అయితే చెప్తున్నాను. మన లేడీస్కి ఎక్కువ ప్రాబ్లమ్స్ అండి, అంటే బ్లడ్ కానీ, ఇంకా బ్లడ్ తక్కువ ఉండడం కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే మన లేడీస్కి ఎక్కువ ఉంటాయి. సో తప్పకుండా లేడీస్ అయితే ఎన్నో పనులు అయితే ఇంట్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు చేస్తూనే ఉంటారు. ఈ ఒక్క కొంచెం మీకంటూ ఒక కొంచెం టైం అంటూ కేటాయించి తీసుకొని ఒక్క 5 మినిట్స్ మంది కాదు అని కొంచెం జ్యూస్ చేసుకొని అయితే తాగండి. చాలా మంచిదండి. ముఖ్యంగా లేడీస్కి అయితే చెప్తున్నాను. పిల్లలకు కూడా కొంచెం పిల్లలు వీక్గా ఉన్న పిల్లలు, కొంచెం క్యారెట్ అవి తినని పిల్లలు కొంచెం ఈ జ్యూసులు ఇచ్చి అలవాటు చేయండి. చాలా అంటే చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయండి ఈ జ్యూస్లో. ఇంకా ఈ జ్యూస్లో మీరు ఏ ఫ్రూట్ వేసినా బాగుంటుందండి. నేనైతే దానిమ్మ వేసేసాను. వీడియో క్లిప్ అయితే ఇందులో మిస్ అయింది. మీరు దానిమ్మ కానీ వేసుకోవచ్చు, యాపిల్ వేసుకోవచ్చు. ఇంకా మీరు ఏమి వద్దన్నా ఈ 2 వేసుకున్నా మీరు చేసుకొని తాగేయచ్చు, ప్రాబ్లం లేదు. ఇందులో అల్లం ముక్క వేస్తారు, లెమన్ కూడా స్క్వీజ్ చేసుకుంటారండి. అంటే మన టేస్ట్ బడ్స్ అంటే ఎలా తాగాలనిపిస్తే అలాగనమాట. నేనైతే ఇలాగే చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. కొంచెం చేసుకొని తాగినా సరిపోతుంది మనకి. అంటే డైలీ ఏదో ఒక టైంలో అయితే తీసుకునేటట్టు అయితే చూసుకోండి. ఇంకా అందులో మీరు డైరెక్ట్గా తాగాలంటే డైరెక్ట్ తాగండి, లేదంటే ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగాలన్నా మీకు ఎటు తాగాలనిపిస్తే ఏ వే ఆఫ్ థింకింగ్లో మీరు తాగాలనిపిస్తే అలా అయితే తాగడానికైతే తప్పకుండా ట్రై చేయండి. ముఖ్యంగా లేడీస్కి అయితే నేను చెప్తున్నాను, తప్పకుండా అయితే ఈ జ్యూస్ ఒక టైం డైలీ ఏదో ఒక టైంలో అయితే తీసుకోండి.
అంతేనండి ఈ వీడియో. మీకు గనక ఈ వీడియో నచ్చుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.